మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఉదయం ఓ మహిళ ఆమె కుమారుడి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. కుమారుణ్ణి కాపాడేందుకు ప్రయత్నించి తల్లి కూడా నీటిలో మునిగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తల్లి కుమారుడు ఒకరినొకరు హత్తుకున్న మృతదేహాలను చూసి అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి రాకేష్ సింగ్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తుఫాను ప్రభావంతో నిన్న మధ్యప్రదేశ్లోని బర్గి డ్యాంలో పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 29 మంది ప్రయాణికులున్నారు. నిన్న కొందరు మృతదేహాలు వెలికితీయగా ఇవాళ మరో 2 మృతదేహాలు వెలికితీశారు. ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఉదయం ఓ మహిళ ఆమె కుమారుడి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. కుమారుణ్ణి కాపాడేందుకు ప్రయత్నించి తల్లి కూడా నీటిలో మునిగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తల్లి కుమారుడు ఒకరినొకరు హత్తుకున్న మృతదేహాలను చూసి అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి రాకేష్ సింగ్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తుఫాను ప్రభావంతో నిన్న మధ్యప్రదేశ్లోని బర్గి డ్యాంలో పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 29 మంది ప్రయాణికులున్నారు. నిన్న కొందరు మృతదేహాలు వెలికితీయగా ఇవాళ మరో 2 మృతదేహాలు వెలికితీశారు. ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.